హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎల్లరికూ నమస్కార. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా సుధీర్. ఈరోజు నేను సుధీర్ వాళ్ళ ఆఫీస్ ఈవెంట్కి వచ్చాను అనమాట. సో ఆస్టిన్లో ది పిచ్ అనే ప్లేస్లో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. సో నేను ఈ వీడియో ఆల్మోస్ట్ అంతా సెల్ఫీ మోడ్లోనే పెట్టుకొని రికార్డ్ చేస్తాను, ఎందుకంటే సుధీర్ చాలా బిజీ ఉన్నాడు గేమ్ ఆడడంలో. ఇక్కడ ఆఫీస్ ఈవెంట్స్ ఎలా చేస్తారు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ ప్లేస్ మొత్తం చూపిస్తాను అండ్ ఇక్కడ మాకు ఏమేమి గుడ్డీస్ ఇచ్చారు, ఏమేమి స్టాల్స్ పెట్టారు అవన్నీ కూడా చూపించబోతున్నాను ఈ వీడియోలో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ చూడండి, రాగానే అలా కిడ్స్ ప్లే ఏరియా లాగా పెట్టారనమాట. ఇది ఫ్యామిలీ ఈవెంట్స్, కిడ్స్ కూడా వస్తారు కాబట్టి కిడ్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఇలా కిడ్స్ ఏరియా లాగా పెట్టారనమాట. మధ్యాహ్నం 1 కావస్తుంది. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి అసలు. ఇప్పుడు 33 degrees ఉంది, బట్ ఇట్ ఫీల్స్ లైక్ ఆల్మోస్ట్ 38, 39. సో సుధీర్ అయితే వాళ్ళ కొలీగ్స్తో పికిల్ బాల్ ఆడడంలో బిజీ ఉన్నాడు. నేను అందరినీ గ్రీట్ చేశాను. ఇంకా పికిల్ బాల్ ఆడడం నాకు రాదు, అందుకని సరే ఒక వ్లాగ్ అయినా చేద్దామని చెప్పేసి వచ్చాను అనమాట. చూడండి, ఇట్స్ ద వెన్యూ ది పిచ్ అట్ ఆస్టిన్. ఫేస్ పెయింటింగ్ స్టాల్ ఉంది. నాకైతే ఫేస్ మీద పెయింటింగ్ వేయించుకోవడం ఇష్టం లేదు, బట్ చేతికి వేస్తారేమో అడుగుతాను. ఏ డిజైన్ కావాలని అడిగారు. నేను మీ బెస్ట్ డిజైన్ వేయండి అని చెప్పాను. సో వాళ్ళకి నచ్చిన డిజైన్ నాకు సూట్ అయ్యేది వేస్తున్నారంట. చూద్దాం ఎలా ఉంటుందో ఫైనల్ అవుట్పుట్. చాలా ఫాస్ట్గా వేసేస్తున్నారు. చూడండి, ఫస్ట్ చూపించాను కదా, ఒక ప్రింట్ లాగా వేసుకున్నారు, దాని మీద పెయింట్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు as soon as it gets wet. మాకైతే ఫుడ్ ఇంకా డ్రింక్స్కి కూపన్స్ ఇచ్చారు. ఆఫ్టర్నూన్ 9 కదా, సో ఆకలేసేస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. చాలా దూరం ఉంటే త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటే టాకోస్ ఉన్నాయి, బర్గర్స్ ఉన్నాయి, ఫ్రైస్ ఉన్నాయి. సో నేను ఏదైనా వెజీ బర్గర్ దొరుకుతుందా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. యూజువలీ ఇలాంటి ప్లేసెస్లో ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆఫీస్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, ఇంకా పార్టీస్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి. బట్ నాకు అలా అనిపించలేదు, ఎందుకంటే బయట ఒక షాప్లో ఎలా తీసుకొని తింటే ఎంత ప్రైస్ ఉంటుందో ఇక్కడ అంతే ఉంది. ఇలా స్పెషల్ ప్లేస్, స్పెషల్ వెన్యూ అనేసి ప్రైజెస్ ఏమి ఎక్కువ పెట్టలేదు వాళ్ళు. సుధీర్ కూడా ఇంకా ఆకలేస్తుంది అని చెప్పేసి లంచ్కి నన్ను జాయిన్ అయిపోయాడు. ఇక్కడ చూసారంటే మీరు శాండ్ బాక్స్ అని చెప్పేసి ఉంది. ఇదేంటంటే బయట మొత్తం ఓపెన్ ఏరియా కదా, సో ఎండ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మేము కొంచెం ఏసీ రూమ్లో కూర్చొని తినాలనుకునే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి తినచ్చు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇలా క్లోజ్ రూమ్స్లో కూర్చొని తినడానికి ఇష్టపడరు కదా, సో అలాంటి వాళ్ళ కోసం అక్కడ కూలర్స్ పెట్టారు. అక్కడ కూడా బాగానే చల్లగానే ఉంది. మేమైతే బయటే కూర్చొని తిన్నాము. డ్రింక్స్ కూపన్స్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ చాలానే కూపన్స్ ఇచ్చారు. మా ఇద్దరికైతే ఎక్కువ అయిపోతుంది, బట్ మేమిద్దరం కాక్టైల్స్ తీసుకోము, అందుకని ఏదైనా మాక్టైల్ ట్రై చేద్దామని చెప్పేసి పీనా కొలాడా తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా, చాలా ఫుడ్ కూపన్స్ ఇంకా డ్రింక్ కూపన్స్ ఇచ్చారని. నేనైతే మా ఇద్దరికి బర్గర్ ఆర్డర్ పెట్టేశాను, అదే సరిపోతుంది. కాకపోతే ఇంకా కూపన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి జస్ట్ ఒక అవకాడో టోస్ట్ తీసుకుందామని వచ్చాను. ఇంకా అంతకు మించి తినలేం కదా, అది కూడా అంత ఎండలో తినబుద్ధి కాదు. ఎక్కువ ఏదైనా డ్రింక్సే తాగాలనిపిస్తుంది. తినడానికి ఓపిక ఉండాలే, కానీ ఇలాంటి ఆఫీస్ ఈవెంట్స్లో అయితే ఫుడ్ ఇంకా డ్రింక్స్ అన్లిమిటెడ్ ఉంటుంది. మాకైతే బర్గర్కే ఫుల్ అయిపోయింది, టోస్ట్ కూడా ఎక్స్ట్రా అయిపోయింది. ఇంకా కూపన్స్ ఉంటే ఇంకా కొలీగ్స్కి ఇచ్చేసాం అక్కడ. సుధీర్ లంచ్ చేసి వాళ్ళ కొలీగ్స్తో మళ్ళీ గేమ్ ఆడడానికి వెళ్ళిపోయాడు. నేను ఆ టైంలో మొత్తం ఆ వెన్యూనంతా కవర్ చేద్దామని చెప్పేసి వీడియో తీయడానికి వెళ్ళాను. చాలా బాగా అనిపించింది ఆ ప్లేస్ నాకు. ఇలా ఆఫీస్ ఈవెంట్స్కే కాదు, ఏదైనా ప్రైవేట్ ఈవెంట్స్ జరుపుకోవడానికి కూడా చాలా బాగుంది ఆ ప్లేస్. లైక్ బర్త్డే పార్టీస్, యానివర్సరీ సెలబ్రేషన్స్, ఎందుకంటే చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేయొచ్చు. గేమ్ ఇష్టం ఉన్న వాళ్ళు గేమ్స్ ఆడుకుంటారు. అంతేకాకుండా ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది.
కొంచెం ముందుకెళ్తే అక్కడ మంచి లేక్ వ్యూ ఉంది. ఇలా ఆఫ్టర్నూన్స్ అండ్ పీక్ సమ్మర్స్లో కాకుండా ఈవినింగ్స్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది నాకు తెలిసి. ఇంకా అక్కడ వెళ్ళిన ఫ్యామిలీస్ అందరికీ కంపెనీ వాళ్ళు గుడీ బ్యాగ్స్ కూడా ఇచ్చారు. అదైతే నేను ఈ వీడియోలో కవర్ చేయలేదు, వీడియో తీయడం మర్చిపోయాను యాక్చువల్లీ. ఇంకా పికిల్ బాల్ గేమ్ కండక్ట్ చేశారు కదా, దాంట్లో విన్నర్స్కి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారనమాట. అవన్నీ నేను ఈ వీడియోలో పెట్టట్లేదు. జస్ట్ పికిల్ బాలే కాదండి, వేరే గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. అక్కడ వెళ్ళిన ఫ్యామిలీస్ అందరూ పార్టిసిపేట్ చేశారు. నేను సుధీర్ కూడా పార్టిసిపేట్ చేశాం కాబట్టి వీడియో అయితే కవర్ చేయలేకపోయాము. చూసారు కదండి, ఫ్యామిలీ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై సుధీర్స్ ఆఫీస్. చాలా ఎంజాయ్ చేశారు అందరూ, నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. మోర్ దెన్ ది ఈవెంట్ నేనైతే ఈ ప్లేస్ చూపించడానికి ఈ వీడియో చేశాను అనమాట. మీకు కూడా ఈ ప్లేస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపికా సుధీర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.